హైదరాబాద్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. మిగతా స్టేషన్లతో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసి అక్రమాలకు పాల్పడే వారిపై హైడ్రా పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఏసీపీ 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుళ్లను సిబ్బందిగా నియమించారు. హైడ్రాకు సుమారు 70కి పైగా వాహనాలు కేటాయించారు. 40కి పైగా స్కార్పియోలు, 20 డీసీఎంలు, ద్విచక్ర వాహనాలు, టిప్పర్లను హైడ్రా కొనుగోలు చేసింది. వాటన్నింటినీ గురువారం సీఎం సమక్షంలో హైడ్రా పోలీస్ స్టేషన్ కు అప్పగించనున్నారు. పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్షల్లో స్వల్ప మార్కులతో ఉద్యోగం కోల్పోయిన 150 మందిని డీఆర్ఎఫ్ లోకి హైడ్రా తీసుకుంది. భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడుతున్న వారితో పాటు చెరువుల్లో మట్టి పోసి కబ్జా చేయడం, నాలాలు ఆక్రమించడం, తప్పుడు పత్రాలతో భూమిని ఆక్రమించుకోవడం, రహదారులకి అడ్డంగా నిర్మాణాలు చేపట్టడం వాటిని కూల్చేస్తామని హైడ్రా చెబుతోంది. హైడ్రా వ్యవహారం సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పొచ్చు. బడాబాబులపై ఏదైనా చేస్తే వారు న్యాయ పోరాటమో మరొకటో చేస్తారు. కానీ సామాన్యులు ఏమీ చేయలేరు. అందుకే హైడ్రా అంటే వారు భయపడుతున్నారు. కనీస సమాచారం లేకుండా కూల్చివేతలకు హైడ్రా వెళ్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ హైడ్రా వల్లనే పడిపోయిందన్న ఆందోళన అందరిలో ఉంది. పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటైతే ఎలా ఉంటుందో అన్న భయం ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది.